హలో మిత్రమా. సో ఎప్పట్లాగానే ఇవాళ కూడా కాలేజ్కి వెళ్ళబోతున్నాము, కానీ క్లాస్ రూమ్కి కాదు. ఇవాళ మేము బయోడైవర్సిటీ పార్క్కి వెళ్తున్నాం. మన కోసం బస్ అయితే రెడీగా ఉంది. మన వాళ్ళు ఏంటో సోదేసుకుంటున్నారు బయట. ఇంకా బస్ ఎక్కేసరికి మనకన్నా ముందు సీట్ల కోసం రెడీగా సీట్లన్నీ కబ్జా చేస్తారు. మా సంతుని కొంచెం సోపేసి ఇంట్రో చెప్పు సంతు మా వీడియోకి అంటే చెప్పడానికి ట్రై చేసింది, కానీ మా వాళ్ళ గోలకి ఒక్క ముక్క వినపడలేదు. ప్రొఫెషనల్ గా అరుతుండే, చాపలాంటిలాగా అరుతుంది. ఇంకా స్టార్ట్ అవబోతున్నాము. సో జనాభా లెక్కల కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు. శంకర్, అఖిల్, బాలకృష్ణ, భరత్, మణికంఠ, జ్యోతిక, శివ, రేణుక, భాగ్య, అర్చన, జానకి, గీతప్రియ, రవీంద్ర, మౌనిక, సత్యదేవ, విష్ణు, సంతోషి, సింధూర. నాకు తెలిసి మేమందరం కలిసి వెళ్ళే లాస్ట్ బస్ జర్నీ ఇదే అనుకుంటా. సో ఫైనల్గా బయోడైవర్సిటీ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1.5 years నుంచి ప్లాన్ చేస్తున్నాము, అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్లీ ఇవాళ వచ్చేసాము. చాలా ఎక్సైటింగ్గానే ఉంది. ఏముంటుందో, ఏం చూస్తామో, ఏం తెలుసుకుంటామో అని. ఎంటర్ అవ్వంగానే ఆ ఫీలే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చూస్తేనేమో కొన్ని 100 స్పీషీస్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మన బుర్రేమో అంతంత మాత్రమే. సో ఎక్స్ప్లోర్ చేసే ముందైతే మమ్మల్ని అందరినీ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఉమాబాలా మ్యామ్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ప్లాన్స్ గురించి చెప్పారు. కానీ నాకు ఇందులో కొన్ని ప్లాన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అందులో కొన్ని మాత్రం నేను రికార్డ్ చేశాను. ఇవి అందరూ తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపించినవి మాత్రమే. సో మీరు కూడా చూడండి. దర్భగడ్డి అని అంటాం. రిలీజియస్గా దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్రహణాల టైంలో ఈ దర్భగడ్డిని తీసుకొని ఉన్నటువంటి కానీ లేదా బట్టల దగ్గర కానీ వీటిని వేస్తారు. అది దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే మైక్రోబియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ దీనికి ఉంటుంది అని. ఇది సింబోపోగాన్ సిమ్యులేటర్స్ అమ్మా. దిస్ ఇస్ రావుల్కే సర్పంటైనా సర్పగంధి అని చెప్పేసి అంటారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రూట్స్ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అది దీని తాలూకు ఇంపార్టెన్స్. ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ అమ్మా. జస్ట్ టర్న్ అవ్వండి, అటు నుంచి టర్న్ అయితే కథ కనిపిస్తుంది. ఇన్సులిన్ ప్లాంట్ కాస్పస్ ఇగ్నియస్. ఇందులో కూడా చాలా స్పీషీస్, వేర్వేరు స్పీషీస్ ఉన్నాయి. ఇది జనరల్గా మనకి ప్రతి చోట వైల్డ్గా కనిపించేది కాస్టస్ ఇగ్నియస్ అని చెప్పేసి. సో ఫ్యామిలీ కాస్టేసి. అయితే ఎలాగ దీన్ని ఐడెంటిఫై చేస్తాము అని అంటే ఇలా స్పైరల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. చూడండి లీవ్స్ ఎట్లా ఉన్నాయో ఈ పర్టికులర్ దాంట్లో కానీ లేదా ఇందులో కానీ చూస్తే ఇలాగా అరేంజ్ అయ్యి ఉంటాయి, స్పైరల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. దాల్చిన చెక్క చెట్టు ఎంతమంది చూసుంటారు? ఇది 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 దాల్చిన చెక్క చెట్టు. సిన్నమోన్ ఇక్కడ ఉంది, కావాలంటే రాసుకోండి. జీలానికం ఫోటో తీసుకోండి. సిన్నమోమం, జీలానికం, దాల్చిన చెక్క. ఏ పార్ట్ చెప్పగలరా? దాల్చిన చెక్క అయితే మన స్పైసెస్లో సో అక్కడ స్టెమ్ ఏదైతే ఉందో గ్రీనిష్ బ్రౌన్ కలర్లో, ఆ స్టెమ్ ఇంకొంచెం పెద్దదయ్యి ఎప్పుడైతే అది ఒక బార్క్గా ఫామ్ అయ్యి డ్రైగా ఫామ్ అవుతుందో దాన్ని మనం సిన్నమోన్గా యూజ్ చేస్తామంట. దాన్ని మనం బార్క్ అని చెప్పేసి అని అంటాం. ఆ సెపరేట్ అయిపోయిన దాన్నే మనం దాల్చిన చెక్క కింద తీసుకొని దాన్ని స్పైసెస్ కింద వాడుతున్నాం.
స్పైసెస్ అని అంటున్నాం కాబట్టి, బట్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఓకే, తులసి మొక్కలు ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక తులసి మొక్క అయితే ఉంటుంది కదా. సో ఇది సేక్రెడ్ ప్లాంట్, అందుకనే ఏంటిది సేక్రెడ్ ప్లాంట్. సేక్రెడ్ ప్లాంట్ అంటే సో దీనిలో ఏంటంటే మనం ఇంట్లో పెంచుకునే తులసి మొక్కతో పోలిస్తే దీనిలో ఇంకా అడిషనల్గా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో దాని స్మెల్ కూడా కొంచెం వైల్డ్ స్మెల్ వస్తుంది అనమాట. చెప్పు ఎలా ఉంది స్మెల్. అండ్ ఇక్కడ లవంగం చెట్టు కూడా ఉంది. మేడం మాకు కొన్ని లీవ్స్ అయితే ఇచ్చారు. ఆ లీవ్స్ని స్మెల్ చేస్తుంటే సేమ్ టు సేమ్ లవంగం స్మెల్ వస్తుంది అనమాట. క్యాంఫర్ వాసన వస్తుంది. కర్పూర తులసి అంటాం. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా పెంచుతారు. ఇలాగ చిన్నది కొంచెం కట్ చేసి ఒక దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ అది విత్తనాలతో చాలా తక్కువగా వస్తుంది. ఇది ఇప్పటి వరకు అయితే మేము దీని ప్రాపగేషన్ స్టెమ్ కటింగ్ ద్వారానే చేస్తాం. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. కొంతమంది ఇటు చూడొచ్చు, కొంతమంది ఇటు రండి. అక్కడ ఒకటి ఉంది. ఇది కూడా హెర్బేషియస్ ప్లాంట్ అమ్మ. చిన్నగా ఉంటుంది, కుండీల్లోనే పెరుగుతుంది, బయట ఎక్కడ మనకి కనపడదు. మరాఠీ మొగ్గ, ఇది కూడా స్పైసెస్ లో వాడతారు, ఎక్కువగా కనిపిస్తుందా. సో ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అది మరాఠీ మొగ్గ అంట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఆ ఫ్లవర్ని తీసుకొని తింటే అది వేరియస్ సెన్సేషన్స్ని మనకి ఇస్తుంది. ఫస్ట్ తిన్న వెంటనే కొంచెం టిక్లింగ్గా, తర్వాత కొంచెం చేదుగా, తర్వాత ఏమో కొంచెం ఎనస్థెటిక్గా అనిపించింది. భలే అనిపించింది. అందరం ట్రై చేసాము. అండ్ నెక్స్ట్ మెహందీ ప్లాంట్ కోసం అయితే మ్యామ్ చెప్పారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో పెట్టుకోమంటారు కదా, ఎక్కువగా గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోండి అని. ఎందుకు సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆషాఢ మాసం మనకి రెయినీ సీజన్, వర్షాలన్నీ పడతాయి. అప్పట్లో కాళ్ళకి జోళ్ళు, ఇంకా హైజీనిక్ కండిషన్స్ లేవు, అందుకని ఆ నీళ్ళల్లో అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనం గణేశుడికి పూజ చేసేటప్పుడు వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజ చేస్తాం కదా, అందులో ఇదొక పత్రము సింధూర వార పత్రం వస్తుంది. ఇంకో 2 నెలల్లో మనకు వినాయక చవితి అవన్నీ వచ్చేస్తే అప్పుడు ఒకసారి మీరు అనుకోవాలి బయోడైవర్సిటీ పార్క్లో మేము చూసాము అని. ఓకే, అంటే ఇది సరస్వతి ఆకు అని చెప్పి నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది దీని తాలూకు ఇంపార్టెన్స్. ఇది కూడా ప్లెయిన్గా ఆకుని యాజ్ ఇట్ ఈజ్గా తినేగలిగేటువంటి మొక్క. ఓకే, అంటే దానికి ఆ శుభ్రం చేసేసి నీళ్ళల్లో కడిగేసి రోజుకు ఒక ఆకు మనం తీసుకోవచ్చు. ఇది మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాతనేమో ఆల్జిమర్స్ ఇట్లాంటివి ఏమీ కూడా రాకుండా ఉపయోగపడుతుంది. అండ్ ఆ పిల్లలు తింటే తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పేసి అంటారు. కస్తూరి పసుపు వేరు. అయితే కస్తూరి పసుపులో ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే, మామూలు పసుపు కనుక మనం వాడితే బాడీకి బాగా హీట్ ఇస్తుంది అది. అందుకని ఎక్కువగా మనం దాన్ని మొహానికి కానీ లేకపోతే బాడీకి కానీ అప్లై చేస్తే కొంచెం నల్లగా అయిపోతుంది. స్కిన్కి అది కొంచెం డేంజరస్ అనమాట. అందరికీ అంతలాగా పడదు. అందుకని దాని బదులు మనం దీన్ని కనుక వాడినట్లయితే ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్. అందుకని దీన్ని సాధారణంగా మనం బ్యూటీ ప్రొడక్ట్స్లో ఎక్కువ వాడతాం. కామ్నెస్కి కాస్త, ఓకే, లేదంటే బాడీ హీట్ని తగ్గించడానికి, బ్యూటిఫై చేసుకోవడానికి అలాంటి వాటికి వాడతాము. కంటెంట్ లాగుతుంది అమ్ములే కాదు. క్లైంబర్స్ కనిపిస్తాయి కదా, హైపోమియా బైలోబా అంటాం. దాని లీఫ్ ఇలాగ బైలోబుడ్గా ఉంటాయి, మధ్యలో ఇలా నాచు వచ్చి. సో ఇది వచ్చేసి కృష్ణాస్ బటర్ కప్ అంట. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కృష్ణాస్ బటర్ కప్ ట్రీ అని చెప్పేసి నేను అంటాం. ఎందుకు అంటాం అలాగనంటే, ఏదైనా ఒక లీఫ్ కనుక చూస్తే, ఈ లీఫ్ చూపిస్తాను చూడండి, తెంపట్లేదు నేను, తెంపను. ఆకు కనుక చూస్తే లీఫ్ బేస్, ఇది బేస్ కదా, ఈ బేస్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కప్పులాగా తయారు చేస్తుంది దాన్ని. అందుకని బటర్ కప్ అన్నాం. మరి కప్పు బాగానే ఉంది, బటర్ ఎందుకొని అన్నానంటే, పూర్వకాలంలో అంటే మైథలాజికల్ పురాణాస్ ప్రకారం కృష్ణుడు ఇందులో బటర్ పెట్టుకుని తినేవాడు అని చెప్పి ఒక కథ ఉంది. అందుకని చెప్పి దీన్ని కప్ షేప్ లో ఉంది కదా అని చెప్పేసి నేను అంటాం. అందుకే దీని స్పీషీస్ పేరు కూడా అలా వచ్చింది, ఫైకస్ కృష్ణి. ఓకే, రిలీజియస్లీ చాలా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్నది, బట్ మెడిసినల్లీ ఆల్సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న అల్సర్స్ కి దానికి కూడా వాడతారట దీని తాలూకు ఉపయోగిస్తారు. అయితే లీఫ్ గురించి ఎవరైనా ఒక పాయింట్ చెప్పాలి. 10th క్లాస్ నుంచి లేదా 8th క్లాస్ నుంచి చదువుతాం ఈ ప్లాంట్ గురించి. ఏంటి సిగ్నిఫికెన్స్, ఎలాగ ఐడెంటిఫై చేస్తాం ఇది బ్రయోఫిల్లమ్ అని చెప్పి చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పండి. వస్తాయి కదా. సో ఎక్కడ వస్తాయి అయితే కొత్త మొక్కలు? ఓకే, ఎడ్జెస్ అన్నారు. మార్జిన్ నుంచి వస్తాయి. ఏ రకమైన మార్జిన్ అంటాం దీన్ని? మార్జిన్ ఎలా ఉన్నదట మేడం? చాలా హెల్ప్ చేసేస్తారు మీకు, అంత కన్సర్న్ చూడండి. క్రెనేట్ మార్జిన్ మన టీత్ లాగా ఉంటాయట, అందుకని క్రెనేట్ మార్జిన్ అని అంటాము. ఈ మార్జిన్ దగ్గర ఉంటాయి బడ్స్. ఇది ఇంకా యంగ్ గా ఉంది కాబట్టి మనకు కనపట్లేదు, ముదిరిపోతే ఎపిఫిల్లస్ బడ్స్ అని ఉంటాయి. లీఫ్ మీద వస్తే ఎపిఫిల్లస్ బడ్స్ అంటాం. ఆ బడ్ కొత్త మొక్క కింద తయారవుతుంది. రణపాల కిడ్నీ స్టోన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లీవ్స్ ఇంత అందంగా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో బ్యూటిఫికేషన్ కోసం కూడా పెంచుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. మల్టీవిటమిన్ గ్రీన్ ట్రీ, యూఫోర్బియేసి ఫ్యామిలీ. యూఫోర్బియేసి అన్నాం కాబట్టి తెలిసిన మొక్క ఏంటి అంటే ఇందులో ఆముదం. ఆముదం మొక్క అందరికీ తెలిసిందే కదా. సో దాంట్లో కరివేపాకు లాగే ఉంటుంది. ఇది ఒక మొక్క యాజ్ ఇట్ ఈస్ మీరు ఆకులు వాడేయచ్చు. కరివేపాకు ఎలాగైతే వాడేసుకుంటామో అలాగే ఈ ఆకులను తీసుకొని వెళ్ళి మీరు పొడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ వాడుకోగలిసినటువంటి హెల్దీ ప్లాంట్ ఇది. సారోపస్ ఆండ్రోగైనస్ మల్టీవిటమిన్ ట్రీ. ఇది చెప్తున్నాను నేను. కరివేపాకు లాగే ఉంటుంది. మల్టీవిటమిన్ ట్రీ కామన్ నేమ్ సారోపస్ ఆండ్రోగైనస్. పేరులోనే ఉంది మల్టీవిటమిన్ అని చెప్పి. సో జనరల్గా వాడేసుకోవచ్చు. మునగాకు వాడతారా లేదా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈ రెడ్ కలర్ ఫ్లవర్ ఉన్న ప్లాంట్ని అయితే మిక్కీ మౌస్ ప్లాంట్ అని అంటారంట. చాలా బాగుంది. రెడ్ కలర్ కింద మారిపోతుంది. దూరం నుంచి చూస్తే మిక్కీ మౌస్ ఫేస్ ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి తీస్తుంది ఎలా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ లీఫ్లను హెట్రోఫిల్లీ టైప్ కనిపిస్తుంది, అంటే లీఫ్ షేప్ మారుతుంది అనమాట ఇక్కడ. సో అది ఎట్లా తయారవుతుందంటే లామినైట్ ఒకటి ఇక్కడ క్రాస్ షేప్ లో ఉంటుంది అనమాట. లామినా డివైడ్ అయిపోతుంది. దీన్ని లామినా అంటాం. ఏదైతే గ్రీన్ కలర్ పోర్షన్ ఉందో దాన్ని లామినా అంటాము. ఈ లామినా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి ఇక్కడ 3 parts లోనూ మనకి కనిపిస్తుంటుంది లీఫ్లెట్స్ లాగా. ఇది చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే హోలీ క్రాస్ లాగానే ఉంటుంది. అందుకని దీన్ని హోలీ క్రాస్ ట్రీ అన్నారు. మార్ఫలాజికల్లీ చూసి దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ హెటరోఫిల్లీ ఇన్ ద ప్లాంట్, అంటే డిఫరెంట్ ఫార్మ్ లో. యానిమల్స్ తినొచ్చు అంట, నువ్వే తినాలి. వాళ్ళ యానిమల్సే. తిక్కడొక్కు డుంబుడొక్కు. మ్యామ్ నేనేం చూడండి. తిక్కడొక్కు డుంబుడొక్కు. వ్లాగ్ ఇవాళ వ్లాగ్లో నువ్వు ఉంటావు. నువ్వు తుడుచుకోవాలి. ఖర్చు మస్ట్ అండ్ షుడ్. దగ్గరికి రాకు. అంతేనా? ఎండలో అలిసిపోయి చెమటలు కట్టిన
కొంచెం చాలా చిన్నది అంటే అది చాలా పెద్ద తప్పు మాటనే చెప్పాలి. మహా అయితే ఏముంటాయిలే అని అనుకున్నాను, కానీ మనకు తెలియనివి, మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. సో ఇదొచ్చేసి పామ్ బ్యాంబూ ట్రీ అన్నమాట. దీన్ని మన ఇళ్ళల్లో, రెస్టారెంట్స్ అండ్ రిసార్ట్స్లో డెకరేటివ్ ఐటమ్గా కూడా యూస్ చేస్తారంట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ఆమెన్, మా అదృష్టం అని చెప్పేసి అని. అలాగే దీన్ని కూడా పెడతారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆ ఇంటర్నోడ్స్ ఉంటాయి కదా, స్వోలన్గా ఉంటాయి. నోడ్ ఇంటర్నోడ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. ఎక్కడి నుంచి అయితే లీఫ్ వస్తుందో దాని నోడ్ అంటాము. సో ఇక్కడ ఇవి అన్నమాట ఇంటర్నోడ్స్. ఇవి ఇంటర్నోడ్స్. ఇది ఇలాగా స్వోలన్గా ఉంటాయి. ఇవి నోడ్స్ అన్నమాట, రింగ్స్ లాగా కనపడుతూ ఉంటాయి. సో ఈ పైకి వెళ్ళిపోతున్న కొద్ది, పెరుగుతున్న కొద్ది ఆకులు పైనే కనపడితే కిందనేం ఉండవు. ఇది ఎంటీగా ఉన్నా కూడా దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆకులు లేకపోయినా ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని ఇలాంటి ట్రీస్ ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లోనూ ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువ వాడుతున్నారు. ఇలా రాడిసన్ అవన్నీ హోటల్లో ఎప్పుడైనా లోపలికి జనం కలేజా మూవీలో బస్సులో దొరికే అన్ని ఇవే. అనుష్క పట్టుకున్నది ఏది? అనుష్క పట్టుకునేది అలాగే సేమ్ ఆ మొక్క టైప్ ఉంటుంది. చున్నీ మేడం దగ్గర మేడం ఫోటో తీస్తుంది. అదే ఆలి పీకెల్ మూవీలో, కలేజా మూవీలో బస్లో ఉంటాయి అన్నీ.
మొత్తానికి పని కానిచ్చుకొని బయటకు వచ్చేసాం. ఇంకా అందరి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అన్న స్పాన్సర్ శంకర్. స్పాన్సర్ శంకర్. నన్ను వైరల్ చేయొద్దంటాడు మ్యామ్. మళ్ళీ ఫేమస్ అయిపోతా మ్యామ్ కి తెలియదు యూట్యూబ్ అని. అరే అరే అయిపోయింది వేస్తారు అయిపోయింది. ఎంత తింటావురా? ఇదిగో ఇలాంటి నీకు బాగోదు. 3 బిర్యానీలు, 1 చికెన్ దమ్ము, 1 చికెన్ ఫ్రై, 1 మొగలై, 3 తిన్నాడు. 3 బిర్యానీలు శంకర్ ఒకటే తిన్నాడు. అరే అది నమ్మరు నాకు ఒక్కటే మిగిల్చారు, ఇది ఒక్కటే మిగిల్చారు. ఏ శంకర్ మొత్తం జానుయే తిన్నది. నువ్వే తిన్నావు. నేను ఆల్మోస్ట్ శంకర్కి వేస్తాను. సో మా లాస్ట్ డేస్ ఆఫ్ కాలేజ్లో ఇది ఒక మెమరబుల్ డే అనే చెప్పాలి. సో హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Don't forget to like, share and subscribe. Thanks for watching our Vizag Days.